ద పవర్ ఆఫ్ వాల్యూ ఇన్వెస్టింగ్. ద పవర్ ఆఫ్ వాల్యూ ఇన్వెస్టింగ్ అనే టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకునేది. వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే ఏంటిది అసలు? వాల్యూ ఇన్వెస్టింగ్ మన ఇన్వెస్ట్మెంట్ కి ఎప్పుడైతే మన ఇన్వెస్ట్మెంట్స్ మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులకు మంచి వాల్యూ క్రియేట్ అవుతుందో, అంటే మంచి కాంపౌండింగ్ రిటర్న్స్ వస్తాయో, మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వస్తాయో, అప్పుడు దాన్ని వాల్యూ ఇన్వెస్టింగ్ అంటాము. మన పెట్టుబడులకు రెంటల్ ఇన్కమ్ రావాలి, ఐదర్ డే వైజ్, వీక్ వైజ్ ఆర్ మంత్లీ ఎంతో కొంత రెంటల్ ఇన్కమ్ వస్తూ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ వాల్యూ పెరగడం, ఆస్తి వాల్యూ పెరగడం. ఎప్పుడైతే ఇలా 2 టైప్స్ ఆఫ్ రిటర్న్స్ కనిపిస్తాయో విత్ సింగిల్ ఇన్వెస్ట్మెంట్, దాన్ని వాల్యూ ఇన్వెస్టింగ్ అంటారు. ద పవర్ ఆఫ్ వాల్యూ ఇన్వెస్టింగ్ ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు సెషన్ లో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, వై డూ వి ఇన్వెస్ట్? వై వన్ ఈజ్ రెడీ టు ఇన్వెస్ట్? ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు జనాలు? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను, బ్యాంకులలో ఉన్న డబ్బులను, ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఉన్న డబ్బులను, ఇంట్లో ఉన్న డబ్బులను, ఖాళీగా ఉండే మనీని, అకౌంట్ లో ఉన్న మనీని ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకు? ఇన్వెస్ట్ చేసి అవుట్ ఆఫ్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఎంతో కొంత రిటర్న్స్ జనరేట్ చేయాలి అనుకుంటున్నారు. కరెక్ట్. ఎందుకు అంటే టు ఫుల్ఫిల్ అవర్ మైల్ స్టోన్స్ అండ్ అచీవ్ ఫినాన్షియల్ గోల్స్. ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక మైల్ స్టోన్ అనేది ఉంటుంది, బేస్డ్ ఆన్ దేర్ ఏజ్ అండ్ బేస్డ్ ఆన్ దేర్ సిచ్యుయేషన్. హౌస్ తీసుకోవడం, కార్ తీసుకోవడం, ఆర్ ఫ్యూ గ్యాడ్జెట్స్ తీసుకోవడం, హయ్యర్ స్టడీస్ కి వెళ్ళడం, మ్యారేజ్ కోసం ఎంతో కొంత డబ్బులు దాచుకోవడం, లేకపోతే చైల్డ్ ఎడ్యుకేషన్ డౌన్ ద లైన్ ఇంకొక 23 years ఉన్నది, ఆర్ 15 years ఉన్నది, చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం, గ్రాడ్యుయేషన్ కోసం, మాస్టర్స్ కోసం. నెక్స్ట్ 15 years తర్వాత మాస్టర్స్ కి మినిమం 1 crore అవుద్ది. సో దాని గురించి ఇప్పటి నుంచే ఎంతో కొంత సేవ్ చేయడం. నెక్స్ట్ ఫినాన్షియల్ గోల్స్, ఫినాన్షియల్లీ ఫ్రీ అవ్వడం, ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేయడం, సెటిల్డ్ లైఫ్ లీడ్ చేయడం, ఆర్ ట్రావెలింగ్ చేస్తూ ఉండడం. ఏ పని చేసినా కూడా ప్రజెంట్ వర్క్ చేయకపోయినా, జాబ్ చేయకపోయినా, ఇలా ఎలా అయినా చేస్తూ ఉండగా కూడా మనకు ఎంతో కొంత డబ్బులు జనరేట్ అవ్వాలి, క్రియేట్ అవ్వాలి. ఫినాన్షియల్లీ సెటిల్డ్ అన్నప్పుడు ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేద్దామని, 40-45 years కి రిటైర్మెంట్ ప్లాన్ చేద్దామని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫినాన్షియల్ గోల్ ఉంటుంది. వీటన్నిటిని అచీవ్ చేయడానికి ఉన్న డబ్బులని, ఉన్న క్యాష్ ని తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, గుడ్, బానే ఉన్నది. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం? ఎక్కడ చేస్తే డబ్బులు వస్తాయి? మన దగ్గర ఉన్న డబ్బులను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా మనీ క్రియేట్ అవుద్ది? వడ్డీకి ఇచ్చుకోవచ్చు, వాళ్ళకో వీళ్ళకో 2%, 3%, 5%, 10% ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోవచ్చు. బట్ ఎలా ఉంటది, ఎలా వర్కౌట్ అవుతుంది? వడ్డీకి ఇచ్చుకుంటే రిటర్న్స్ వస్తాయా? వస్తే ఎన్ని రోజుల్లో వస్తాయి? అంత ఈజీగా వస్తాయా? అవతల వ్యక్తులు మళ్ళీ టైంకి అందించగలుగుతారా డబ్బులను? చెప్పలేం. 90% ఆఫ్ ద ఛాన్సెస్ చెప్పలేం. రిటర్న్ రావచ్చు, రాకపోవచ్చు, ఆ మనిషి రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, టైంకు ఏమైనా కావచ్చు కదా. సో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునేటప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ పిక్చర్ లోకి వస్తుంది. ఏ రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేద్దామని పోయి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునేటోళ్ళే 50% ఆఫ్ ద పీపుల్ ఉంటారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని, ఫిక్స్డ్ డిపాజిట్ అంటే టైప్స్ ఆఫ్ బేసిక్ ఇన్వెస్ట్మెంట్ మన టాపిక్ ఇప్పుడు. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ ప్లానే కాదండి, అదొక సేవింగ్స్ ప్లాన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టే డబ్బులు ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ రిటర్న్ ని కూడా మ్యాచ్ చేయలేకపోతున్నాయి. ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎలా పెరుగుతుంది? ప్రజెంట్ 8-10% ఉన్నది లిటరల్లీ. మరి ఎఫ్డీలో వచ్చే రిటర్న్ 6%, 7% కూడా లేదు, అంతకంటే తక్కువ ఉన్నది. కరెక్ట్. సో ఫిక్స్డ్ డిపాజిట్ లో వచ్చే రిటర్న్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ రిటర్న్ ని మ్యాచ్ చేయలేకపోతున్నాయి. 10 ఏళ్ల క్రితం మ్యాంగోస్ తీసుకోవాలంటే ఒక 30 రూపీస్ కేజీ ఉండేదండి, 40 రూపీస్ కేజీ ఉండేది. ఇప్పుడు 100 రూపీస్ కేజీ మినిమం మ్యాంగోస్. పండ్లు కానీ, కూరగాయలు కానీ, ఎనీ ఫుడ్ ఐటమ్ 3 times పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్, ల్యాండ్ వాల్యూస్ అన్ని కూడా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంత ఫాస్ట్ గా పెరుగుతుంది. మరి ఫిక్స్డ్ డిపాజిట్ లో మనీ పెట్టుకుంటే దాని వాల్యూ ఇంకా తగ్గిపోయినట్టే కదా. ఓకే, అది ఒక సేవింగ్ స్కీమ్. మన డబ్బులు అలా ఉండడానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకు వచ్చేది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే పాస్ట్ 8 years లో గోల్డ్ రేట్ డబుల్ అయింది, 35 వేల నుంచి 70 వేల చిల్లర వరకు పోయింది ఇప్పుడు. సో కాబట్టి 8 years లో గోల్డ్ రేట్ డబల్ అయింది, ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ రిటర్న్ ని మ్యాచ్ చేయగలుగుతుంది ప్రజెంట్ గోల్డ్ రేట్. ఓకే, అక్కడ వరకు ఓకే. మరి అంతకంటే ఎక్కువ రిటర్న్స్ రావాలి, అంతకంటే మంచి రిటర్న్స్ రావాలంటే బ్యాంక్ వాళ్ళు కానీ ఎవరైనా మనకి ఇంట్రడ్యూస్ చేసేది ఫండ్ స్కీమ్స్ లైక్ సే మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎంత వస్తాయి?
మహా అంటే మినిమం 10-12% నుంచి మాక్సిమం 15-20% ఆర్ 18% యావరేజ్. 30%, 35%, 40% పాస్ట్ 3 ఇయర్స్ నుంచి సిఏజీఆర్ వస్తుంది అని చూపిస్తారు. బట్ అదే మ్యూచువల్ ఫండ్ నెక్స్ట్ 3 ఇయర్స్ రాకపోవచ్చు, రావట్లేదు కూడా. అలా ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వస్తది అని పెట్టుకొని రాని వాళ్ళు. మ్యూచువల్ ఫండ్స్ అంటే గుడ్డిగా మన దగ్గర ఉన్న డబ్బులను ఏదో ఒక ఫండ్ మేనేజర్లను నమ్మి ఎవరో ఒక మ్యూచువల్ ఫండ్ లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. మనం మనీని మేనేజ్ చేసేది వేరే వాళ్ళు, మనం కాదు. సో మనకు వచ్చేది 12-15% ఆర్ మ్యాక్స్ 18% వరకు వస్తున్నాయి. కొన్ని సిచ్యుయేషన్స్ లో అది కూడా రాని, ఆ రిటర్న్స్ కూడా ఇయ్యని మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి మనకు. ఎవరికి వస్తుంది per annum 40% కన్సిస్టెన్స్ గా వచ్చేటోళ్ళు లేరు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా. మరి ఎందుకు ఎవరినో నమ్మి వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ రీసెర్చ్ మీద నమ్మి ఎందుకు పెట్టాలి? మన ఓన్ రీసెర్చ్ ఎందుకు చేసుకోవద్దు? మనం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టే డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు స్టాక్ మార్కెట్ లోనే కదా పెట్టేది, కరెక్ట్? అంతకంటే బెటర్ రిటర్న్స్ రావాలంటే కనిపించేది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్. రియల్ ఎస్టేట్ లో 1 ఇయర్లీ ఒక 50-60% అప్రిషియేషన్ జరుగుతుంది. ఓకే, వాస్తవం. మనమే మన డబ్బులు పెట్టుకొని జాగా కొని ల్యాండ్ తీసుకొని బంగ్లాలు కట్టుకొని అమ్ముకుంటే చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే, మరి మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో డబ్బులు పెట్టాలంటే? మినిమం 1 crore లేదే కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. మరి అంత డబ్బులు పెట్టలేం. ప్రతి ఒక్కరి దగ్గర 1 crore ఉండదు. 1000 రూపాయలు, 2000, 10,000, 20,000, లక్ష, మా అంటే 5 లక్షలు, 10 లక్షల వరకు ఉంటాయి. ఎంత డబ్బులు పడితే అంత డబ్బులు, మినిమం 100 రూపాయల నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మన ఓన్ రీసెర్చ్, మన ఓన్ అనాలిసిస్ చేసుకొని కంపెనీల షేర్లు కొనడం, పెరిగిన తర్వాత అమ్మడం, పడిపోయిన తర్వాత కొనడం లాంటి యాక్టివిటీస్ చేయడానికి మంచి ఆపర్చునిటీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ తీయొచ్చు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడే డబ్బుల కంటే తక్కువ మినిమం డబ్బులు ఎవరి దగ్గర ఎంత ఉంటే అంత వాళ్ళు పెట్టుకోవచ్చు. గోల్డ్ రిటర్న్స్ కంటే, మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ కంటే, ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్ కంటే అన్నిటికంటే బెటర్ రిటర్న్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ వీఆర్ ప్రూవింగ్ ఇట్. మన ఇన్స్పిరేషన్ ఎవరు స్టాక్ మార్కెట్ కి పోవడానికి? మన ఇన్స్పిరేషన్ ఎవరంటే వారెన్ బఫెట్ గారు. కరెక్ట్, తెలుసా అందరికి వారెన్ బఫెట్ గారు? వరల్డ్ మార్కెట్స్ లోనే బిగ్ బుల్ ఎవరు అంటే వారెన్ బఫెట్ అంటారు. అతను ఒకటే చెప్తాడు ప్రతిసారి, ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్, యూ విల్ వర్క్ అంటిల్ యూ డై అంటాడు. మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఎంతో కొంత అమౌంట్ జనరేట్ అవ్వాలి, బ్యాంక్ లో క్రెడిట్ అవుతూ ఉండాలి. ఆ లైఫ్ ని సెట్ చేయలేకపోతే చనిపోయేంత వరకు పని చేస్తూనే ఉండాలి. ఏదో ఒక పని, ఉద్యోగం చేస్తూనే ఉండాలి. అతను కూడా అన్ని డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ని దాటుకొని వచ్చి స్టాక్ మార్కెట్ అనే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కి ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. అండ్ హీ ప్రూవ్డ్ ఇట్. చాలా వెల్త్ జనరేట్ చేస్తూ, చాలా వెల్త్ క్రియేట్ చేస్తూ, మల్టిపుల్ టైమ్స్ పెంచుతూ హీ ప్రూవ్డ్ ఇట్. ఓకే, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. వి గాట్ దట్ లాట్ ఆఫ్ అవేర్నెస్ టువర్డ్స్ ఇట్. ఎందుకు చేయాలి స్టాక్ మార్కెట్ లో అనేది మనకు అర్థమైంది. ఓకే, నౌ ద స్ట్రక్చర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది, ఎలా ఉంటది స్ట్రక్చర్ ఆఫ్ స్టాక్ మార్కెట్? సెబీ ఇండియన్ మార్కెట్ లో, లైక్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీని రెగ్యులేట్ చేసేది సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. బ్యాంక్స్ అన్నిటిని రెగ్యులేట్ చేసేది ఎవరు? కెనరా బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, లైక్ సే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, వీటన్నిటిని రెగ్యులేట్ చేసేది ఎవరు? వీళ్ళకు రూల్స్ పెట్టేది ఎవరు? ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎలానో ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని కంపెనీలు, బ్రోకర్లు కావచ్చు, ఎక్స్చేంజెస్ కావచ్చు, ఎనీ సెక్యూరిటీస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా రూల్స్ పెట్టేది, రెగ్యులేట్ చేసేది సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ సెబీ అనేది 2 డిపాజిటరీస్ ని పెట్టింది. వన్ ఈజ్ ఎన్ఎస్డిఎల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సిడిఎస్ఎల్. చూసుకోవడానికి కంప్లీట్ ఓవరాల్ సర్కిల్ బిజినెస్ ని చూసుకోవడానికి 2 డిపాజిటరీస్ ని పెట్టింది. ఎన్ఎస్డిఎల్ ప్రమోటర్ ఎన్ఎస్సి, సిడిఎస్ఎల్ యొక్క ప్రమోటర్ బిఎస్సి. అంటే 2 ఎక్స్చేంజెస్ పెట్టుకున్నారు ఇద్దరు కూడా. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, వీటిలలో కంపెనీస్ లిస్టెడ్ అయ్యి ఉంటాయి. ఇప్పటి వరకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఒక 5,000 కంపెనీలు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇప్పటి వరకు ఒక 2,000 కంపెనీలు లిస్టెడ్ అయ్యి ఉన్నాయి కంపెనీస్. వాళ్ళు ఆ ఎక్స్చేంజెస్ లో లిస్టెడ్ అయ్యి జనాలకు, రీటైలర్స్ కి
ఎనీ ఆఫ్ ద మార్కెట్ పార్టిసిపెంట్స్ కి కొనాలనుకునే వాళ్ళకు షేర్లు అమ్ముతూ ఉంటారు. ఎన్ఎస్సి బిఎస్సిలోకి కంపెనీస్ వెళ్ళి, ఎన్ఎస్సి బిఎస్సి ఆర్ లైక్ ఫినాన్షియల్ సూపర్ మార్కెట్స్ అని అంటూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది వరకు పాతకాలంలో ఎలా ఉండేది అంటే, బాంబేలో ఒక ఫినాన్షియల్ సూపర్ మార్కెట్ అనేది ఉండేది. ఫినాన్షియల్ సూపర్ మార్కెట్ అనేది ఇలా ఉండేది. ఫినాన్షియల్ సూపర్ మార్కెట్. దీంట్లో బయ్యర్ షేర్లు కొనాలనుకున్నాడు వాడు ఇళ్ళకి వెళ్ళి సెల్లర్ ఎక్కడ ఉన్నాడు వెతకాలి, సెల్లర్ ఇక్కడికి వస్తే బయ్యర్ ఎక్కడ ఉన్నాడు వెతకాలి, బయ్యర్ వస్తే సెల్లర్ ని, బయ్యర్స్ సెల్లర్స్ అందరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు. ఒక ఫినాన్షియల్ సూపర్ మార్కెట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సెబీ వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ ని మొత్తం ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లోకి చేసేసింది. ఏం చేసింది అంటే, సెబీ వచ్చి ఈ ఫినాన్షియల్ సూపర్ మార్కెట్ కాదు, దీన్ని ఇప్పుడు ఎక్స్చేంజ్ అందాము, ఎక్స్చేంజెస్ చేద్దాము. ఎక్స్చేంజెస్ రెండు రకాలుగా విడగొట్టింది సెబీ వచ్చి. ఒకటి స్టాక్ ఎక్స్చేంజ్, ఇంకోటి కమోడిటీ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజెస్ ఆర్ ఆఫ్ అగైన్ టూ టైప్స్ ప్రజెంట్ అయితే. ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అయితే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. కమోడిటీస్ లో కూడా రెండు రకాల ఎక్స్చేంజెస్ ఉంది, ఒకటి ఎంసిఎక్స్, ఒకటి ఎన్సిడిఎక్స్. అంటే కంపెనీలు ఇప్పటి వరకు బిఎస్సి అనే మార్కెట్ లో, బిఎస్సి అనే ఒక ఫినాన్షియల్ సూపర్ మార్కెట్ లో 5,000 కంపెనీలు పోయి లిస్టెడ్ అయి ఉన్నాయి. ఆ మార్కెట్ లోకి వెళ్ళి వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళ షేర్లను వాళ్ళు అమ్ముకుంటారు. ఎన్ఎస్సిలో ఇప్పటి వరకు 2,000 కంపెనీలు లిస్టెడ్ అయి ఉన్నాయి, వాళ్ళ షేర్లు అమ్ముకుంటున్నారు అక్కడికి వెళ్ళి. ఎవరికి అమ్ముతారు? మన లాంటి వాళ్ళకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను విప్రో అనే కంపెనీ షేర్లు కొనాలి, ఐఆర్సిటిసి కంపెనీ షేర్లు కొనాలి, ఐటీసీ కంపెనీ షేర్లు కొనాలి, లేకపోతే ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు కొనాలనుకుంటున్నాం. ఏడికెళ్ళి కొంటాం? ఈ సూపర్ మార్కెట్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉన్నాయా, వాటిలలో కంపెనీలు ఉంటారు, అక్కడికి వెళ్ళి మనం కొనాలి. ఎలా కొనాలి మరి? 2,000 కంపెనీలు ఎన్ఎస్సి మార్కెట్ లో ఉన్నాయి. ఎన్ఎస్సి మార్కెట్ లో 2,000 కంపెనీలు ఉన్నాయి, బిఎస్సి మార్కెట్ లో 5,000 కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ షేర్లు అమ్ముకోవడానికి పోయి అక్కడ లిస్టెడ్ అయ్యారు. మనం ఎలా కొనాలి మరి? ఎస్, మనకు కూడా ఒక రూట్ కన్స్ట్రక్ట్ చేసింది సెబీ. మనకు ఇంకో రూట్ కన్స్ట్రక్ట్ చేసింది సెబీ, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్మీడియరీస్. ఇంటర్మీడియరీస్ ఎవరెవరంటే, స్టాక్ బ్రోకర్లు, రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు, రీసెర్చ్ అనలిస్టులు, వీళ్ళందరూ కూడా అదర్ ఇంటర్మీడియరీస్ కిందకి వస్తారు. వీళ్ళ ద్వారా ఒక రీటైలర్ షేర్లు కొనొచ్చు, అమ్మొచ్చు. వీళ్ళ ద్వారా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టెడ్ అయి ఉన్న షేర్లు కొనొచ్చు, అమ్మొచ్చు. బ్రోకర్, స్టాక్ బ్రోకర్లు ఎవరు? అప్ స్టాక్స్, జెరోదా, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాప్స్, ఇప్పుడు ఎస్బీఐ సెక్యూరిటీస్ అయింది. సో వీళ్ళందరూ మనకు ఒక డీమ్యాట్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తారు, ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో మనం షేర్లు కొనడం, అమ్మడం లాంటి యాక్టివిటీ చేస్తూ ఉంటాము. సో దిస్ ఈస్ ద ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా నడుస్తుంది అనేది. నెక్స్ట్, ఓకే, టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత ఈ స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీలో ఇంకా ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి? బాండ్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ మార్కెట్, ఈటీఎఫ్స్. వీటన్నిటిలో అట్రాక్టివ్ గా మనకు కనిపించేది ఈక్విటీ మార్కెట్. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ లో మంచి రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి. ఈక్విటీ మార్కెట్ లో మంచి రిటర్న్స్ వస్తున్నాయి, హయ్యర్ ద రిటర్న్స్ ఈక్విటీ మార్కెట్ లోనే ఉన్నాయి కంపారిటివ్లీ బాండ్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్. ఎంత వస్తాయండి బాండ్ మార్కెట్ లో? మోస్ట్లీ 6 to 7%, ఆర్ఎల్స్ యావరేజ్ 8 to 9% వరకు వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ లో 12 to 15% సేఫెస్ట్ రిటర్న్స్, ఈటీఎఫ్స్ లో మ్యాక్స్ 12% అంతే. వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ హైయెస్ట్ రిటర్న్స్ తీసుకొచ్చే సెగ్మెంట్ ఈక్విటీ షేర్ మార్కెట్. కంపెనీల షేర్లు కొనడం, అమ్మడం యాక్టివిటీ మనం ఈక్విటీ షేర్ మార్కెట్ లో చేస్తాం. మన ఓన్ రీసెర్చ్, మన ఓన్ అనాలిసిస్ తోటి చేస్తూ ఉంటాము. రేట్లు పడిపోయినప్పుడు కొనడం, రేట్లు పెరిగిన తర్వాత అమ్మడం. ఓకే, మరి ఈక్విటీ షేర్ మార్కెట్ లో పెడితే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటిది? మనకు జరిగే లాభం ఏంటిది? బెనిఫిట్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీ షేర్ మార్కెట్. ఓనర్షిప్ వస్తుంది, మనకు కంపెనీలో కొంత వాటా వస్తుంది, ఓటింగ్ రైట్స్ వస్తాయి, కంపెనీ ఏదన్నా డెసిజన్ తీసుకునేటప్పుడు మనం ఓటింగ్ చేసే రైట్స్ వస్తాయి, డివిడెండ్స్ వస్తూ ఉంటాయి. కంపెనీ ఎవ్రీ 3 నెలలకు ఒకసారి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉంటది, కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ అని. కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తే మనకు ఎంతో కొంత ప్రాఫిట్ షేరింగ్ అనేది చేస్తూ ఉంటది, డివిడెండ్ రూపంలో మనకు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ ఉంటది, డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్ లోనే పడుతూ ఉంటాయి. అది ఎంత ఏంటిది అనేది చూద్దాం. రిస్క్ అండ్ రిటర్న్, హయ్యర్ ద రిస్క్ కూడా ఇక్కడే ఉంటది. ఎందుకంటే
పొటెన్షియల్ ఆఫ్ గ్రేటర్ రిటర్న్స్ కూడా ఉన్నది కదా. రిటర్న్స్ పెరిగితే ఆటోమేటిక్ గా రిస్క్ పొటెన్షియల్ కూడా పెరుగుతుంది. రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఈక్విటీ షేర్ మార్కెట్ లోనే ఉన్నది. సో దట్స్ ఇట్. వేర్ వన్ కెన్ బై ఈక్విటీ షేర్స్. మరి ఈక్విటీ షేర్స్ ఎక్కడ కొనాలి, ఒకరు ఈక్విటీ షేర్స్ ఎక్కడ కొంటారు, ఎక్కడ అమ్ముతారు, ఏమేం ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ సే బ్రోకర్లు. వీళ్ళందరూ కూడా డిమాట్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తే బ్రోకర్లు జెరోదా, అప్స్టాక్స్, గ్రో, ఏంజిల్ వన్ అండ్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ డిమాట్ అకౌంట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. డిమాట్ అకౌంట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు రెండు రకాలు ఉంటారు, ట్రెడిషనల్ బ్రోకర్స్ అండ్ డిస్కౌంట్ బ్రోకర్స్. ట్రెడిషనల్ బ్రోకర్స్ అంటే షేర్ ఖాన్, మోతిలాల్ ఒస్వాల్, చాయిస్ 30-40 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ట్రెడిషనల్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్స్ వీళ్ళవి. డిస్కౌంట్ బ్రోకర్స్ ఇప్పుడు వచ్చేటోళ్ళు జెరోదా, అప్స్టాక్స్, గ్రో, ఏంజిల్ వన్ వీళ్ళందరూ ఇప్పుడు వచ్చేవాళ్ళు. అండ్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ప్రతి బ్యాంకు కూడా ఇప్పుడు బ్రోకింగ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది. ఎస్బీఐ సెక్యూరిటీస్ అని పెట్టుకుంది, కోటక్ సెక్యూరిటీస్ అని పెట్టుకుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అని పెట్టుకుంది. ప్రతి బ్యాంకు కూడా ఇప్పుడు సెక్యూరిటీస్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి వాళ్ళు కూడా డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు జనాలకు. నెక్స్ట్, అన్ ఎగ్జాంపుల్ ఫర్ పవర్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అండ్ కాంపౌండింగ్. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, మనం తరచుగా వింటూ ఉంటాం మ్యూచువల్ ఫండ్ ప్లేయర్స్ దగ్గర నుంచి కూడా 15-15-15 రూల్ వింటూ ఉంటాం. 15-15-15 రూల్ వాళ్ళు ఏం చెప్తారంటే, పర్ మంత్ 15,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ 15 years పాటు అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసి పర్ యానం 15% రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తే బై ఎండ్ ఆఫ్ ద పీరియడ్ మనకు 1 crore రూపీస్ వస్తాయంట. అగైనెస్ట్ అవర్ ఇన్వెస్ట్మెంట్ 27 lakhs. 27 lakhs కి 1 crore రూపీ మనకు వస్తుందంట. అంటే 3.5 times రిటర్న్స్ వస్తున్నాయి 15 ఏళ్లలో. ఇది మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు చెప్పేది. ఎస్, మ్యూచువల్ ఫండ్స్ లో యావరేజ్ 15% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసిన 5 years లో డబుల్ అవుతుంది మన క్యాపిటల్ అనేది. ఓకే, గుడ్, బానే ఉన్నది. 15 years లో 3.5 times అవుతుంది, నైస్. బట్ యాక్చువల్ పవర్ ఆఫ్ ఇన్వెస్టింగ్, ఎగ్జాంపుల్ రియాలిటీ స్టాక్ మార్కెట్ లో ఎలా ఉంటదంటే, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ October 2001, అంటే 24 ఏళ్ల క్రితం, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కాస్ట్ వాజ్ అరౌండ్ 60,000 ఉండేది. ఓకే, 24 ఏళ్ల క్రితం 60,000 ఉండేది కాస్ట్, బైక్ కాస్ట్. ఓకే, అండ్ ఇట్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఇచ్చర్ మోటార్స్ షేర్ ప్రైస్ వాజ్ అరౌండ్ 2 rupees per share లెవెల్స్. ఆ టైంలో 2001 అక్టోబర్ టైంలో ఈ బండిని తయారు చేసే కంపెనీ ఇచ్చర్ మోటార్స్ అనే కంపెనీ యొక్క షేర్ ప్రైస్ 2 rupees per share ఉండేది. 2 rupees. అదే 60,000 మనం బండి కొనకుండా ఆ కంపెనీ షేర్లు కొని ఉంటే మనకు ఒక 30,000 షేర్లు వచ్చేటివి. ఓకే, గాట్ ఇట్, 30,000 షేర్లు వచ్చేటివి. టుడే ఇచ్చర్ మోటార్స్ షేర్ ప్రైస్ ఆన్ ఎన్ఎస్సి ఇస్ అరౌండ్ 3,600. ఇవే 30,000 షేర్లు ఇప్పటి వరకు మన దగ్గర ఉంటే 10,80,00,000 అయ్యేది. 10,80,00,000. ద షేర్స్ విల్ బి మోర్. బోనస్, స్టాక్ స్ప్లిట్ లాంటివి చేస్తూ ఉంటే నెంబర్ ఆఫ్ షేర్స్ కూడా 30,000 ఉండదు, ఇంకా పెరుగుతుంది. 1,00,000 కావచ్చు, 2,00,000 కావచ్చు. నెంబర్ ఆఫ్ షేర్స్ చాలా డ్రాస్టిక్ గా పెరుగుతుంది. అది కూడా చూద్దాం. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను మీకు. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎలా పెరుగుతాయి, ఎందుకు పెరుగుతాయి, వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటది అనేది కూడా చూపిస్తాం. బట్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ ని పెంచకుండా అదే 30,000 షేర్లను ప్రజెంట్ ఉన్న రేటుకు లెక్క కడితేనే 10,80,00,000 వచ్చింది. ఈ ప్రజెంట్ ఉన్న రేటు కూడా 3,600 కాదు. ఇది కూడా ఒక 6 months బ్యాక్ తయారు చేసిన డాక్యుమెంటేషన్. ప్రజెంట్ ఇచ్చర్ మోటార్స్ 3,600 ఉన్నదా, ఎంతకు ఉన్నదా అనేది మనం డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇచ్చర్ మోటార్స్, EICHER, ఇచ్చర్ మోటార్స్ షేర్ ప్రైస్ నా అని కొట్టండి. 4,920. వావ్, ఆల్మోస్ట్ 5,000 ఉన్నది గైస్. 1 year బ్యాక్ చూడండి, 6 months బ్యాక్ ఎప్పుడైతే నేను డెవలప్ చేస్తున్నాను ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ ఆర్ నవంబర్, 3,600 ఉండే అప్పుడు. కరెక్ట్, November 13th 3,600 ఉండే. ఇప్పుడు 4,900, 5,000 వరకు వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ మనం 10,80,00,000 కాదు, 15 కోట్ల ఏది. అంత డ్రాస్టిక్ గా పెరుగుతున్నాయి కంపెనీ షేర్లు. డ్రాస్టిక్ ఏమున్నదండి, మెల్లమెల్లగా రోజు రూపాయి, రోజు 10 రూపాయలు, రోజు 15 రూపాయలు పెరుగుతుంది. కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తుంది. డిఫరెంట్ అవుట్లెట్స్, డిఫరెంట్ సిటీస్ కి స్ప్రెడ్ అవుతుంది. మంచి ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తుంది. కొత్త బైక్స్ తీసుకొస్తుంది. ఇచ్చర్ మోటార్స్ అనే కంపెనీ చాలా మంచిగా పనిచేస్తుంది. కరెక్ట్, ఎస్. యువర్ రిస్క్ ఈజ్ యువర్ రిటర్న్స్. కరెక్ట్ గైస్. హయ్యర్ ద రిస్క్ ఉన్నప్పటికీ షేర్ మార్కెట్ లో మంచి అనాలిసిస్ అండ్ రీసెర్చ్ మన దగ్గర ఉంటే, మనం నేర్చుకోగలిగితే హయ్యర్ ద రిటర్న్స్ తీసే స్కోప్ కూడా ఉన్నది. ఓకే, ఇక్కడ వరకు మనకి అవేర్నెస్ వచ్చిందండి, బానే ఉన్నది.
స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీకి ఎంటర్ అవుతుండగా కొన్ని మిత్స్ ఉంటాయి. బస్టింగ్ ద మిత్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్. కొన్ని అపోహలు ఉంటాయి జనాలకు, బిగినర్స్ కి ఎస్పెషల్లీ. ఆ మిత్స్ ఏంటివి, ఎలా ఉంటాయి, వాటిని ఎలా బద్దలు కొట్టుకొని ముందుకెళ్ళాలి ధైర్యంగా, ఆ మిత్స్ ఏంటివి, అపోహలు ఏంటివి చూద్దాం. ఫస్ట్ మిత్, లెట్స్ డిస్కస్ అబౌట్ ఫస్ట్ మిత్. మిత్ నెంబర్ 1, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ స్టాక్ మార్కెట్స్ ఆర్ వెరీ రిస్కీ. ఎస్, వెరీ రిస్కీ. స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం వెరీ రిస్కీ అంటారు. కరెక్ట్, వెరీ రిస్కీ. బట్ ఈవెన్ దో లాంగర్ పీరియడ్ లో చూడడం వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ప్రూవ్ చేశాయండి. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ప్రూవ్డ్. బిఎస్సి మార్కెట్, ఓవరాల్ బిఎస్సి సెన్సెక్స్ అనే ఇండెక్స్ పాస్ట్ 30 to 40 years పీరియడ్ లో 100 to 200 ఇన్ బిట్వీన్ 300 ఉండే దగ్గర నుంచి 75,000 వరకు పెరిగిందండి. ప్రైస్, దాని యొక్క షేర్ ప్రైస్ పెరిగింది. 75,000, 80,000 వరకు కూడా పోయింది ఇప్పుడు రియాలిటీలో. మరి ఎలా పెరిగిందండి ఇది? రాకెట్ లాగా పెరిగిందా? ఇక్కడ కొన్న వాళ్ళు డైరెక్ట్ ఇలా పెరిగిందా రాకెట్ లాగా? స్లో అండ్ స్టడీగా రైజ్ అయింది. ఎస్, గ్రోత్ ఇలాగే రైజ్ అవుద్ది. నెట్వర్త్ కూడా ఇలాగే రైజ్ అవుద్ది. వారెన్ బఫెట్ నెట్వర్త్ అని గూగుల్లో కొట్టి చూడండి, పిక్స్ వస్తాయి. వారెన్ బఫెట్ నెట్వర్త్ కూడా ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇలా రైజ్ అవుతుంది. ఎస్, కంపౌండింగ్ యొక్క ఎఫెక్ట్ అలానే ఉంటది మరి. ఓకే, ఇంకోటి, ఇది రాకెట్ లాగా పెరగలేదు. ఈవెన్ పెరిగేది ఇలా కూడా డైరెక్ట్ పెరగలేదు. చాలా టిప్ ఫామ్ అయింది. ఫాల్ అవుతూ పెరుగుతూ పెరిగింది ఓవరాల్ గా. మరి ఇది ఎలా ఫాలో అవుతుంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఫాలో అవుతుంది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎంత వరకు ఫాలో అవుతుంది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎంత ఫాలో అయ్యే వరకు చూస్తూ ఉండాలి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే కోవిడ్ టైంలో నేను లైవ్ లో చూసిన ఒక పర్సన్ 2019 లో సమ్ అరౌండ్ 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. మంచిగా మ్యూచువల్ ఫండ్స్ చూసి 10 to 15% వచ్చినా చాలు. వాళ్ళు 40% అంటారు బ్యాంక్ వాళ్ళు. నాకు 10 to 15% వచ్చినా చాలు అని మ్యూచువల్ ఫండ్స్ లో 1,00,000 రూపాయలు పెట్టిండు. నాకు తెలిసిన ఒక పర్సన్. 2020లో కోవిడ్ వైరస్, మార్కెట్స్ క్రాష్ అవుతున్నాయి, మ్యూచువల్ ఫండ్స్ కూడా పడిపోతున్నాయి పాపం. ఆయన పెట్టిన పెట్టుబడులు కూడా 1,00,000 నుంచి 1,10,000 వరకు పోయినప్పటి వరకు చూసిండు. 1,10,000 నుంచి పడడం స్టార్ట్ అయిందబ్బా. 1,10,000 నుంచి 1,05,000, 1,95,000, 90,000, 85,000, 80,000, 75,000, 70,000 పడడం స్టార్ట్ అయింది. 10 రోజులలో 60,000 కూడా చూసిండు. అరే ఇంకా పడిపోతుంది, ఇంకా పడిపోతుంది ఎందుకు అని 60,000 దగ్గర ఎగ్జిట్ అయిపోయిండు. మ్యూచువల్ ఫండ్స్ అమ్మేసి ఆయన 60,000 ఆయన తీసుకున్నాడు. నాకొద్దు, నేను ఈ పీరియడ్ లో నుంచి బయటకు వచ్చేస్తాను, నేను కాంట్రాక్ట్ ఎగ్జిట్ అయిపోతా అని తీసుకున్న తర్వాత పెరిగిపోయింది. 3 ఏళ్లలో అబ్బా 60,000 పెట్టి ఉంచుతా అయిపోయేది కదా. ఇప్పుడు 1,20,000 దాకా పోయింది, 1,80,000 దాకా పోయింది. మన 1,00,000 రూపాయలు అట్లనే పెట్టుబడి ఉంటే ఇప్పుడు 1,80,000 వచ్చేది. ఎవరేం చేస్తారు మరిగా? ఎందుకు ఎగ్జిట్ అయిండు అంటే ఆయనకు తెలియదు, భయపడ్డాడు. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాక 60,000 రూపాయలు చూసేసరికి భయపడ్డాడు. ఇది ఇంకా తగ్గి 40,000, 30,000, 20,000, 10,000, 5,000, 1,000 ఇట్లా పోతదేమో, జీరో అవుతుందేమో, మొత్తం పోతదేమో, ఉన్నదాన్నైనా కాపాడుకోవాలి అని 60,000 తీసుకొని వచ్చేసిండు బయటికి. బట్ రీసెర్చ్ చేసి ఉంటే ఒక్కసారి కాదు, ఇది 40,000 తగ్గుడు ప్రతిసారి జరుగుతూ ఉంటది. ప్రతి 3-4 ఏళ్ళకి ఒకసారి, ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి ఇలాంటి ఫాల్ వస్తూనే ఉంటది. వన్స్, ట్వైస్, థ్రైస్, 4th టైం, 5th టైం ఇలాంటి ఫాల్ వస్తూనే ఉన్నది ఇండియన్ మార్కెట్ ఇండస్ట్రీలో. హైయెస్ట్ ఫాల్ ఇన్ బిట్వీన్ 2007 and 2010 కనిపిస్తుంది. ఇది 67% క్రాష్. ఎందుకు క్రాష్ అయింది అప్పుడు? రీసెర్చ్ చేయాలి, మనం తెలుసుకోవాలి. 2008 ఎందుకు క్రైసిస్ వచ్చింది, ఎందుకు క్రాష్ అయింది? లేమాన్ బ్రదర్ కొలాప్స్. 2008లో లేమాన్ బ్రదర్ కొలాప్స్ జరిగింది. అది ఒక పెద్ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ప్రజెంట్ మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలాగో ఆ టైంలో లేమాన్ బ్రదర్స్ అనేది ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఓవర్ నైట్ షటర్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఎలా ఉంటది దాంట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరి పరిస్థితి? దానికి తోడు సత్యం కంప్యూటర్ స్కామ్ అని ఇంకోటి వెలుగులోకి వచ్చింది. అప్పుడు రెండు కలిపి దెబ్బ మీద దెబ్బ పడింది. ఎక్కువ మార్కెట్స్ క్రాష్ అయింది. కోలుకోవడానికి 6 ఏళ్ళు పట్టింది. మరి ఎప్పుడు కోలుకున్నది, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 2008లో వచ్చిన ఫాల్ బీట్ చేసి పెరిగింది ఎప్పుడు? ఇన్ బిట్వీన్ 2013 and 16, కరెక్ట్. ఎస్పెషల్లీ
ఇక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది మార్కెట్ లో. అది ఎప్పుడు 2014 లో ఏం జరిగింది? ఎందుకు మార్కెట్స్ రైజ్ అవుతున్నాయి? ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అయింది, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది, ఎన్డీఏ గవర్నమెంట్. ఓకే, అంత బాగానే జరుగుతుంది అని అనుకొని మార్కెట్స్ రైజ్ అయ్యాయి. మళ్ళీ 2019 లో ఏం జరిగింది? ఎందుకు రైజ్ అవుతున్నాయి ఇంత డ్రాస్టిక్ గా? మళ్ళీ సేమ్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు రైజ్ అవుతున్నాయి 2024 లో? మళ్ళీ సేమ్ గవర్నమెంట్ వచ్చింది 2024 లో కూడా. ఇలా డిఫరెంట్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని మార్కెట్స్ రైజ్ అవ్వడం కానీ, ఫాల్ అవ్వడం కానీ, డిఫరెంట్ ఇష్యూస్, డిఫరెంట్ క్రైసిస్, ఏదో దేశం కొట్లాడుకుంటున్న యుద్ధాలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు వచ్చే క్రైసిస్ లో లిటిల్ బిట్ ఆఫ్ ఫాల్ ఇన్ బిట్వీన్ 2022 to 2023. ఇలాంటి సిచ్యువేషన్, కోవిడ్ రిలేటెడ్ 1 year జస్ట్ ఫాల్ అయింది, రికవరీ అయిపోయింది. ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. ఓపిక పట్టాలి. లాంగర్ టర్మ్ రిటర్న్స్ సక్సెస్ అవుతున్నాయి. లాంగర్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇట్స్ ప్రూవ్డ్. అవర్ ఇండియన్ మార్కెట్ ఈస్ ప్రూవ్డ్. అవర్ బిఎస్సి మార్కెట్, అవర్ ఎన్ఎస్సి మార్కెట్ ఈస్ ప్రూవ్డ్ కదా. అండ్ రీసెంట్ గా వచ్చిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది ఏంటంటే, నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు? ఎఫ్ఐఐస్ అండ్ ఎఫ్పిఐస్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మే కమ్ అండ్ గో, బట్ టుడే ఇండియన్ ఇన్వెస్టర్స్ హ్యావ్ ప్రూవెన్ ఈవెన్ దే కమ్ అండ్ గో. వాళ్ళు వచ్చినా పోయినా, వాళ్ళు రాకపోయినా, ఇండియన్ ఇన్వెస్టర్స్ ఆర్ రూలింగ్ ద మార్కెట్ అండ్ దే ప్రూవెన్ ఇట్ టుడే. Any stock that may come is now taken care of because of the stock absorbing capacity which Indian investors has bought into the Indian markets. Which Indian retail investors అంటే ఎవరు? మన లాంటి వాళ్ళం ఒక 10,000, 20,000, ₹1,00,000, 2,00,000 పెట్టుబడులు పెట్టి ట్రేడింగ్ చేసేవాళ్ళం, ఇన్వెస్టింగ్ చేసేవాళ్ళం. ప్యూర్లీ మనమే రూలింగ్ చేస్తున్నామంట ఈ మార్కెట్ ని. కేవలం మన మీదనే డిపెండ్ అయ్యి మార్కెట్స్ రైజ్ అవుతున్నాయి. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ రావాల్సిన అవసరం లేదు మన మార్కెట్ లోకి. ఇట్స్ ప్రూవ్డ్. ఆమె చెప్పింది విత్ ట్రాక్ రికార్డ్. సో వీఆర్ బ్రేకింగ్ ద మిత్ నెంబర్ 1, ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్స్ ఆర్ వెరీ రిస్కీ అనేది కాదు. లాంగర్ టర్మ్ లో, లాంగర్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఓవరాల్ ఇండియన్ మార్కెట్స్ హ్యావ్ ప్రూవ్డ్ వెరీ గుడ్ వెల్త్ క్రియేట్ చేశాయి, వెల్త్ జనరేట్ చేశాయి. లాంగర్ టైంలో మనం పేషెన్స్ గా, డిసిప్లైన్ గా ఉండాలి, వెయిట్ చేయాలంతే. ఓకే, నెక్స్ట్ మిత్ నెంబర్ 2, యూ నీడ్ టు హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ నాలెడ్జ్ అబౌట్ ఫైనాన్స్. అవునా? స్ట్రాంగ్ నాలెడ్జ్ అబౌట్ ఫైనాన్స్ లేనిది సాధించలేమా టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్స్? సక్సెస్ఫుల్ బిలియనీర్ ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎవరు చూద్దాం మరొకసారి. ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ కాదా? టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉన్నది ఎవరు? మనందరికి తెలుసు, మిస్టర్ ద లేట్ రాకేష్ జుంజున్వాలా గారు, సిఏ బ్యాక్గ్రౌండ్ నుంచి. నెక్స్ట్ రామ్దేవ్ అగర్వాల్, సిఏ బ్యాక్గ్రౌండ్ నుంచి. ప్రజెంట్ మోతిలాల్ ఒస్వాల్ ఫౌండర్ ఈయనే. 36 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, కంపెనీ పెట్టి, బ్రోకింగ్ కంపెనీ పెట్టి, రామ్దేవ్ అగర్వాల్. నెక్స్ట్ మిస్టర్ పరాగ్ పరిక్, మాస్టర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ అంట. నెక్స్ట్ 4th పొజిషన్ లో విజయ్ కేడియా, బీకామ్ గ్రాడ్యుయేట్. 5th పొజిషన్ లో పొరింజు వెలియాత్, లా గ్రాడ్యుయేట్. లా ఎక్కడ, ఇది ఎక్కడ? యు గాట్ మై పాయింట్ రైట్. లా అండ్ సిఏ రెండు కూడా డిఫరెంట్ రూట్ లో కంప్లీట్. ఈవెన్ దో లా గ్రాడ్యుయేషన్ చేసినా కూడా సిఏ ఇండస్ట్రీలో సస్టైన్ అయ్యాడు. చూడండి, దట్స్ గ్రేట్. అతను ఎలా సస్టైన్ అయ్యాడు, అతనికి ఇన్స్పిరేషన్ ఏంటిది, అతని ఎక్స్పీరియన్స్ ఏంటిది చూద్దాం మళ్ళీ నెక్స్ట్. ఓకే, పొరింజు వెలియాత్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ రమేష్ దమానీ, మిస్టర్ రమేష్ దమానీ, $1.43 బిలియన్ వర్త్ ఉన్నది ఆయనకు. హెచ్ఆర్ స్పెషలైజేషన్ చేసి వచ్చాడంట. నెక్స్ట్ మిస్టర్ రాధాకిషన్ దమానీ, బ్రదర్, వీళ్ళిద్దరు కూడా బ్రదర్స్. $17.6 బిలియన్ వర్త్, అంటే $1,760 కోట్ల. అండర్ గ్రాడ్యుయేట్, హీఈస్ జస్ట్ అండర్ గ్రాడ్యుయేట్. వీళ్ళందరూ మరి స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీలో ఇక మునిగిపోయారు, నిలదొక్కున్నారు. డిఫరెంట్ కంపెనీలు పెట్టి, డిఫరెంట్ అడ్వైజరీ ఫర్మ్స్ పెట్టి, డిఫరెంట్ బ్రోకింగ్ ఫర్మ్స్ పెట్టి ఈ ఇండస్ట్రీలో సస్టైన్ అయ్యారు విత్, ఈవెన్ దో దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. ఈవెన్ మనం కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, గ్రాడ్యుయేట్ అయినా, అండర్ గ్రాడ్యుయేట్ పర్సన్ అయినా, స్టూడెంట్ అయినా కూడా, ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా కూడా
ఎంబీబీఎస్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే టువర్డ్స్ దిస్ సైడ్ ప్యాషన్ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే సబ్జెక్ట్ నేర్చుకొని మనం కూడా చేయొచ్చు. ప్రూవ్ చేశారు వీళ్ళందరూ. బీకామ్ గ్రాడ్యుయేట్ ఏంటంటే డిగ్రీ చేసిన పర్సన్, లా గ్రాడ్యుయేట్ కంప్లీట్ లా ఎక్కడ, సిఏ ఎక్కడ, హెచ్ఆర్ స్పెషలైజేషన్ చేసిండు, మాస్టర్స్, అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి కాలే. ఓకే, వీళ్ళందరూ మన ఇన్స్పిరేషన్. ఈవెన్ దో టాప్ పొజిషన్ లో ఉన్నది సిఏ బ్యాక్గ్రౌండ్, ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచే, బట్ థర్డ్ పొజిషన్ నుంచి అందరు మన వాళ్ళే ఉన్నారు, సిఏ బ్యాక్గ్రౌండ్ నుంచి లేరు కదా. సో వీఆర్ బ్రేకింగ్ దిస్ మిత్ నెంబర్ 2 ఆల్సో. ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఏం కాదు, స్ట్రాంగ్ నాలెడ్జ్ అబౌట్ ఫినాన్స్ లేకపోయినా ఏం కాదు, వీఆర్ ప్రూవింగ్ ఇండియన్ సక్సెస్ఫుల్ బిలియనీర్ ఇన్వెస్టర్స్ ఆర్ ప్రూవెన్ ఇట్. ఓకే, నెక్స్ట్ మిత్ నెంబర్ 3 ఏంటో చూద్దాం. మిత్ నెంబర్ 3, small investors like me cannot make money from the stock market. We need lots of money to invest in stock market అంట. స్మాల్ ఇన్వెస్టర్స్ నాలాంటి వాళ్ళు ఒక 10,000, 20,000, 30,000 ఆర్ఎల్స్ 1 lakh 2 lakh పెట్టుబడి పెడితే సస్టైన్ కాలేము, పోతాయి అంట. ఓన్లీ బిగ్ ప్లేయర్స్, కోట్లలో డబ్బులు పెట్టుకునే వాళ్ళకే డబ్బులు వస్తాయంట స్టాక్ మార్కెట్లా అని కూడా చాలా సార్లు వింటూ ఉన్నాను నేను. ఇది ఒక పెద్ద అపోహ, మిత్ ఇది. స్టాక్ మార్కెట్ అంటే ఏంటండి? ట్రేడింగ్ ఏనా? రోజు 100 రూపాయలు, 200, 1000, 2000 సంపాదించడమేనా స్టాక్ మార్కెట్ అంటే? రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కి నేను ఏం చెప్తూ ఉంటానంటే, స్టాక్ మార్కెట్ లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎంతసేపు 100 రూపాయలు, 200 సంపాదించడం సైడ్ ఫోకస్ చేయకుండా, ఈ ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ ఎవరు, బ్రోకర్స్ ఎవరు, ఎక్స్చేంజెస్ ఎవరు, మనం ట్రేడింగ్ చేస్తుంటే, ఇన్వెస్టింగ్ చేస్తుంటే వాళ్ళకు డబ్బులు ఎలా వస్తున్నాయి, గవర్నమెంట్కి ఎలా డబ్బులు వస్తున్నాయి, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీలు ఉంటాయి, వాళ్ళకి ఎలా డబ్బులు వస్తున్నాయి, వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరూ ఎలా సర్వైవ్ అవుతున్నారు ఈ స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీని మీద డిపెండ్ అయ్యి. అటు సైడ్ మనకి ఏమైనా ఆపర్చునిటీస్ వస్తాయా, ఎన్ఎస్సి బిఎస్సిలో ఏమైనా జాబ్ వస్తుందా, ఈ లెవెల్లో ఆలోచించమని చెప్తాను నేను బిగినర్స్ అందరికి, రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కి ఎస్పెషల్లీ. పొరింజు వెలియాత్. పొరింజు వెలియాత్ అంటే ఎవరు? పొరింజు వెలియాత్ ఇందాకనే మాట్లాడుకున్నాం కదా, లా గ్రాడ్యుయేట్ అని. కరెక్ట్, గుర్తొచ్చిందా? లా గ్రాడ్యుయేట్. ఓకే, ఇతని గురించి చూద్దాం. కమ్స్ ఫ్రమ్ ఏ వెరీ పూర్ ఫ్యామిలీ ఇన్ కేరళ. ఫ్రమ్ కేరళ నుంచి వచ్చిండు, ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అక్కడ నుంచి వచ్చి స్ట్రగల్డ్ ఫర్ ఎడ్యుకేషన్ డ్యూ టు ఫినాన్షియల్ కండిషన్, చదువుకోలేని పరిస్థితి. ఆ తర్వాత జాయిన్డ్ ఎర్నకులం టెలిఫోన్ ఎక్స్చేంజ్ యాజ్ అన్ ఆపరేటర్, టెలికాలర్ గా జాయిన్ అయ్యిండు ఒక టెలిఫోన్ కంపెనీలో. కంప్లీటెడ్ హిజ్ లా గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎర్నకులం లా కాలేజ్. మెల్లమెల్లగా ఆ కంపెనీలో పనిచేస్తూ లా కంప్లీట్ చేశాడు, లా గ్రాడ్యుయేషన్ చేశాడు. అక్కడ నుంచి నెక్స్ట్ వర్క్డ్ ఎట్ ఏ వెరీ వెరీ బేస్ లెవెల్ ఎట్ పరాక్ సెక్యూరిటీస్. అది ఒక బ్రోకింగ్ కంపెనీలో చాలా బేస్ లెవెల్ డీలర్ గానో అడ్వైజర్ గానో పని చేశాడు. అక్కడ నుంచి మళ్ళీ వర్క్డ్ విత్ జియోజిత్ సెక్యూరిటీస్, కొంచెం పెద్ద ట్రెడిషనల్ బ్రోకింగ్ కంపెనీ. ఈవెన్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాయి వీళ్ళ బ్రాంచెస్. జియోజిత్ సెక్యూరిటీస్ అంటే చాలా మందికి తెలిసే ఉంటది. ఇప్పుడు మోతీలాల్ ఒస్వాల్ లాగా జియోజిత్ సెక్యూరిటీస్ కూడా షేర్ ఖాన్ లాగా. సో అలాంటి ఒక కంపెనీలో వర్క్ చేశాడు. ఆఫ్టర్ హీఈస్ గెటింగ్ సమ్ ఎక్స్పీరియన్స్, స్టార్టెడ్ హిజ్ ఓన్ వెంచర్ ఈక్విటీ ఇంటెలిజెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓన్ కంపెనీ పెట్టుకున్నాడు. ఇప్పుడు సిఎన్బిసి ఛానల్, ఈటీ మనీ లాంటి ఛానల్స్ లో కనిపిస్తూ ఉంటాడు. కంపెనీస్ గురించి సజెషన్స్, రివ్యూస్ ఇస్తూ ఉంటాడు పర్సన్. ఎవరు? పొరింజు వెలియాత్. అతను ఓన్ కంపెనీ ఉన్నది, వెంచర్ ఈక్విటీ ఇంటెలిజెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. సో ఇంత స్కోప్ ఉంది, ఇంత ఆపర్చునిటీ ఉంది ఈ ఇండస్ట్రీలో. నెక్స్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్. స్టార్టింగ్ ఇచ్చర్ మోటార్స్ ఎగ్జాంపుల్ చూసాం కదా. నెంబర్ ఆఫ్ షేర్స్ మనం పెంచలేదు, ఓన్లీ షేర్ ప్రైస్ 2 రూపాయల నుంచి 3,600, ఇప్పుడున్న రేటు 4,900. అయితే ఏ టైప్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయని 30,000 షేర్లకే లెక్క కట్టినాం. లేదు, 30,000 షేర్లు కూడా పెరుగుతూ ఉంటది త్రూ అవుట్ ద టైం. అది ఎలా అంటే, ఒక ఎగ్జాంపుల్, ఇది ఐటీసీ ఎగ్జాంపుల్. 1970లో ఐటీసీ అనే కంపెనీలో 100 రూపాయలు పెడితే 3 రూపాయలు పర్ షేర్ ఉండేది. 100 రూపాయలు పెట్టి ఉంటే మనకు 33 షేర్లు వచ్చేవి. ఇదే 33 షేర్లు 1978లో 1:5 బోనస్ ఇష్యూ అనౌన్స్ చేసింది కంపెనీ. అంటే ఫర్ ఎవ్రీ 5 షేర్స్ ఒక షేర్ ఫ్రీగా ఇస్తా, బోనస్ ఇస్తా అని. అలా 40 షేర్లు అయినాయి.
1980లో మళ్ళీ 1:5 బోనస్ ఇష్యూ అనౌన్స్ చేసింది. ప్రతి 5 షేర్లకు ఒక షేర్ బోనస్ ఇస్తా అంటే 48 షేర్లు అయినాయి మన దగ్గర అప్పటికి. మళ్ళా 1:1 బోనస్ ఇష్యూ 96, 48కి 48 ఇచ్చింది, 96 షేర్లు అయినాయి. 1:3 ప్రతి మూడిటికి ఒక షేర్ ఇస్తా అన్నది 128 షేర్లు అయినాయి. మళ్ళీ 1:1 డబల్ అయినాయి 256, మళ్ళీ ఒక 128 యాడ్ అయినాయి 348 వచ్చినాయి. కరెక్ట్ అంతేనా? నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏమైందంటే 10:1 షేర్ స్ప్లిట్ జరిగింది ఇన్ 2005. షేర్ స్ప్లిట్ అంటే ఒక షేర్ 10 ముక్కలుగైంది. 10 ముక్కలైంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ 1000 రూపీస్‌కి ఒక షేర్ ఉన్నదనుకోండి. 1000 రూపీస్‌కి ఒక షేర్ ఉన్నది. అక్కడ నుంచి షేర్ ప్రైస్ తగ్గించి 100లో పెడదాం అనుకుంటది కంపెనీ. రీటైలర్స్ అందరికి ఛాన్స్ ఇయ్యాలి. చిన్న చిన్న ప్లేయర్స్‌కి ఛాన్స్ ఇయ్యాలి. 100 రూపీస్‌కి మన షేర్ అమ్ముదామని అనుకుంటది. మరి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఏమవుతారు? 1000 రూపీస్‌కి ఉన్నది కదా వాళ్ళ షేర్. వాళ్ళకేం చేస్తదంటే 1000 రూపీస్ దగ్గర ఉన్న ఒక షేర్‌ని తీసేసి ₹100కు 10 షేర్లు ఇస్తది మనకు. అయినా కూడా 1000 రూపీస్ వర్త్ ఉన్నట్టే కదా! సేమ్ వర్త్ ఉన్నట్టే కదా మన దగ్గర. అంటే ఇప్పుడు మన జోబుల ఒక పర్సన్ ఏమనుకుంటాడంటే 500 నోట్లే ఉండాలి అనుకుంటాడు. ఇంకో పర్సన్ ఏమనుకుంటాడు నాకు 500 నోట్లొద్దు, 100 నోట్లు, 50 నోట్లు, 20 నోట్లు ఉండాలి అనుకుంటాడు. బేస్డ్ ఆన్ కంపెనీ టు కంపెనీ, బేస్డ్ ఆన్ పర్సన్ టు పర్సన్ ఇది డిఫరెంట్ వ్యారీ అవుతూ ఉంటది. షేర్ ప్రైస్ కొందరు ఎక్కువ ఉండాలనుకుంటారు. కొందరు షేర్ ప్రైస్ నాది తక్కువ ఉండాలి. చాలా మందికి ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీ ఇయ్యాలి నా కంపెనీలో అనుకుంటారు అన్నట్టు. అలా అనుకునే వాళ్ళు షేర్ స్ప్లిట్ అనేది చేస్తారు. షేర్ స్ప్లిట్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ బోనస్ ఇష్యూ. నంబర్ ఆఫ్ షేర్స్ చూసారా 33 నుంచి 11,520 షేర్లయినాయి. ఇన్ని షేర్లు ఇంటూ ప్రెజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 417 రూపీస్ చేస్తే 48,03,840 రూపాయలు. సో నెంబర్ ఆఫ్ షేర్స్ కూడా పెరుగుతాయి. కంపెనీ షేర్ ప్రైస్ కూడా ₹3 నుంచి 417 అయింది డౌన్ ద లైన్ ఆఫ్ 50 ఇయర్స్. ఈ లెవెల్ ఆఫ్ రిటర్న్స్, ఈ లెవెల్ ఆఫ్ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రిటర్న్స్ క్రియేట్ అవుతుంది ఇండియన్ స్టాక్ మార్కెట్. కంపెనీల షేర్లు మంచి కంపెనీలు చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే మంచి ఆపర్చునిటీ ఉన్నది మనకు. అండ్ ఇట్స్ ప్రూవెన్ బై వెరీ రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా ప్రూవ్ చేశారు. ఓకే. ఎస్. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.